పేరు తరుణ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుదేబ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో కలిపి లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ పైన భారీ ర్యాలీ కార్యక్రమం, అదేవిధంగా సభ కార్యక్రమాన్ని అశ్వారావుపేటలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ 1976లో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ 342 సవరణ జరగకుండా ఇవాళ 49 సంవత్సరాలుగా ఆదివాసుల రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మొత్తంగా కూడా ఎన్ఐటీలు, ఐఐటీలు, స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఉద్యోగాలు దోసుకుంటున్నారని, లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపరచడానికి ఇవాళ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావుపేట వరకు కూడా ఆదివాసులం ముక్త ఖండంతో ఇవాళ లంబాడీల తొలగింపే డిమాండ్ గా పోరాటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇవాళ నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి. అవసరమైతే గద్దె దించుతాం, అవసరమైతే గద్దె ఎక్కిస్తామని బల ప్రదర్శన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివాసీలు బొచ్చు కూడా వీకలారనే వికృతమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది. బిడ్డ ఇవాళ లంబాడీలకు హెచ్చరిస్తారా? బొచ్చు వీకుడు కాదు బిడ్డ, మేడార్ జాతరలో గుండు ఒరిగినట్టు ఇవాళ దొరకబట్టి గుండు ఒరిగి మరి పంపే విధంగా మా ఉద్యమ కార్యాచరణ తయారవుతుంది. ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న ఆదివాసీ సంఘాలంతా కూడా ఇవాళ కొమరం బిర్సా ముండా తరహాలో ఐక్యమైతానం, గూడెం గూడెం కదులుతానం. ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న 2000 గూడాలను ఏకం చేస్తాం, 12 జిల్లాలను ఏకం చేస్తాం. చావో రేవో తెలుసుకునే పోరాటాన్ని